అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పాస్టర్ గారు తాలూకా మృతికి సంబంధించిన ఇష్యూ. దీన్ని మేము చాలా క్లియర్గా క్లారిటీగా క్లియర్గా దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం. అక్కడ ఎటువంటి అభద్రతాభావం అసలు అవసరం లేదని నేను చెప్తున్నానండి. ఎటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్గా నాతో మాట్లాడే చనువు కూడా ఉంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎవరు అదే ఆ అపోహలే పడొద్దని ప్రత్యేకంగా నేను విన్నవించుకోవడానికి వచ్చాను. విన్నారు కదండి, గౌరవనీయులైన హోంమంత్రి వంగలపూడి అనితమ్మ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆమెకు యావత్తు క్రైస్తవ్యం మీద ఒక ప్రేమ, జాలి, కరుణ, దయ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అనడానికి ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క మాటల తీరుని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆమె మాట్లాడిన మాట ఏంటి అంటే, ఇది మతపరంగా ఉంది, ఒక మతానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వ్యక్తి చనిపోయాడు కనుక దయచేసి ఈ విషయంలో ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అని అందరికీ కూడా, మీరందరూ కూడా బీ కేర్ఫుల్గా ఉండండి, ఎవరు కూడా మీరు ఇన్వాల్వ్ అవి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని ఒక అందరికీ కూడా బాధ్యతగా చెప్పినటువంటి మాట అది. ఈ సమయంలో నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి అనితమ్మ గారికి, అమ్మ మీరు క్రైస్తవుల్ని చాలా అమితంగా ప్రేమిస్తారు, ఆ విషయం నాకు తెలుసు. ఎందుకు ఈ విషయాలు నేను చెప్పగలుగుతున్నాను అని అంటే, మీరు పదవిలోకి రాకముందు, ఎలక్షన్ జరగకముందు దేవుడికి ఒక మాట ఇచ్చాను అని మీరు ఒక సేవకుల సమాజంలో, ఒక సేవకుల సదస్సులో మీరు చెప్పారు. ఏంటి ఆ సేవకుల సదస్సు అని అంటే, మీరే మీ ఇంటికి సేవకులందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అందరిని ఇన్వైట్ చేసి సేవకులందరికీ కూడా ఆతిథ్యం మీరు ఇచ్చి, వారందరికీ కూడా భోజనాలు సౌకర్యాలు అన్నీ కూడా మీరు చేయించి, వారికి మీ ప్రేమ కొలతో గిఫ్ట్ ఇచ్చారు. ఒక గిఫ్ట్ ప్యాకెట్, డిన్నర్ సెట్ ఇచ్చారు. ఆ రోజు మీరు ఆ సభలో మాట్లాడిన మాట ఏంటి అని అంటే, క్రైస్తవులు విశ్వాసులు కానివ్వచ్చు, క్రైస్తవ సేవకులు కానివ్వచ్చు, నేను వారిని దేవుని ప్రేమను బట్టి వారిని నేను అమితంగా ప్రేమిస్తున్నాను. వారికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఖచ్చితంగా ఈ అనితమ్మ గారు ఉన్నారని మాత్రం మీరు మర్చిపోవద్దు. మీకు ఏ కష్టం వచ్చినా సరే నాకు సంప్రదించండి, నేను చేసి పెడతానని చెప్పేసి ఆ రోజు మీరు మాట ఇచ్చారు, మాట అన్నారు. అయితే నేను ఇప్పుడు క్రైస్తవుల పక్షాన్ని నేను మాట్లాడుతున్న మాటలు ఏంటి అని అంటే, మీరు ఇదొక్కటి చేయగలిగితే ఇంకా ఈ అల్లర్లు ఉండవు, ఈ మత కల్లాలు ఉండవు, ఒక్కడి మీద ఒకటి విరుచుకుపడి వ్యాఖ్యానాలు చేసుకుంటే బాధలు ఉండవమ్మా. ఒక పక్కని పగడల ప్రవీణ్ గారు, ఆయన మాకులాంటోళ్ళు 2000 మంది అయితే ఆయన ఒక్కడు, అలాంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప వ్యక్తి క్రైస్తవ సమాజం కోల్పోయింది అనే బాధతో రోడ్లెక్కారు, ర్యాలీలు చేశారు, నిరసనలు తెలియపరిచారు, వారికి గోడుని వినిపించుకున్నారు. ఎన్నో విధాలుగా ర్యాలీలు చేసి రాత్రంగా పొగలని క్యాండిల్స్ వెలిగించి వారికి బాధను, వారికి గోడును ప్రభుత్వానికి విలపించుకున్నారు. ఎందుకనంటే మాకు న్యాయం చేయండి, ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని. ఎలా కోల్పోయారు ఆ వ్యక్తిని? ఎలా కోల్పోయారంటే అనితమ్మ, ఎలా కోల్పోయారంటే ఆయన జ్ఞాని. ఆయన ఏ విధమైనటువంటి జ్ఞాని అని అంటే, మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఈరోజు క్రైస్తవ్యం మీద విషం కెక్కుతున్నటువంటి మతోన్మాదులు, బైబిల్లో తప్పులు ఉన్నాయని, బైబిల్లో బూతులు ఉన్నాయని, బైబిల్ తప్పుడు గ్రంథం అని, బైబిల్ మగవాళ్ళు కూడా చదవలేనటువంటి బూతు గ్రంథం అని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ తప్పుడుగా చిత్రీకరిస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యభిచారికి పుట్టినవాడని, యేసుక్రీస్తు ప్రభువారు కాశ్మీర్ వెళ్ళిపోయాడు, వివాహం చేసుకున్నాడని కొన్ని తప్పుడు వ్యాఖ్యానాలు సృష్టించి బైబిల్ మీద బూతులు మాట్లాడుతూ బైబిల్ తప్పుడు గ్రంథంగా చిత్రీకరిస్తున్నప్పుడు, ఈ పగడాల ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి క్రైస్తవ సమాజం పక్షాన్ని దేవుని దాసుడు నిలబడి ఆ రోజు యుద్ధం చేశాడు తల్లి. యుద్ధం చేస్తే దాన్ని మనసులో పెట్టుకొని ఎన్నో చర్యలు, ఆయనకి ఎన్నో ప్రకటనలు, నేను చంపేస్తాం, కొట్టేస్తాం, పొడి చేస్తాం, ఇలాంటి ఎన్నో ప్రకటనలు ఆయన మీద జారీ చేశారు తల్లి. అలా జారీ చేసినప్పుడు ఆయన నాకు ట్రక్ ఉంది, నాకు ప్రాణహాని ఉంది అని అంతకుముందు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. అమ్మ మాకు ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పటికీ కూడా ఒక యాక్సిడెంట్ అయినా, ఒక బైక్ స్కిడ్ అయినా, ఒక మనిషి మీద అలా పొరుండి పెట్టినట్టు బైక్ ఎక్కడ కూడా ఉండదు. అది మా డౌట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, స్పెట్స్ అండ్ మాస్క్ రెండు కూడా అక్కడ అలా పెట్టినట్టుకున్నాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన మృత దేహం ఎక్కడైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న స్ట్రిక్స్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కర్రలను బట్టి ఈరోజు యావత్తు క్రైస్తవ్యం అంతా ఇది అనుమానాస్పదమైన మృతి అని వారు నిర్ధారించారు. దీని వెనక ఎవరో ఉన్నారు అని క్రైస్తవులందరూ కూడా వారి యొక్క విషయాన్ని తెలియపరిచారు. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా వీటి మీద మీరు ఏదేదో మాట్లాడొద్దని మీరు ఆదేశాలు ఇచ్చారు. సో ఆదేశాల మేరకే అందరూ కూడా మీ మాటను గౌరవించి ఇప్పుడు వరకు కూడా ఉన్నారు. అయితే నేను యావత్తు క్రైస్తవ్యం పట్ల మీకు రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను అంటే, ఆ రోజు మీరు పిలుపునిచ్చారు, ఆ రోజు
మీ క్రైస్తవ సమాజానికి కానివచ్చు, మీ సేవకులు కానివచ్చు, ఎటువంటి అయినా ఇబ్బంది వస్తే నన్ను సంప్రదించండి, ఖచ్చితంగా నేను చేస్తానని మీరు ఆ రోజు అన్నారు. ఆ రోజు నక్కపల్లి మీ ఇంటి దగ్గర సేవకులందరినీ ఆహ్వానించుకున్నప్పుడు, ఆ ఆహ్వానించుకున్న తర్వాత సేవకులు వారి అందరి మధ్య మీరు ఇచ్చిన మాట ఆ రోజు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్న మాట ఏంటి అంటే, అమ్మ మీ చేతిలో పవర్ ఉంది, మీ చేతిలో పోలీసు బృందం ఉంది. ఈ రోజు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఏవి కూడా మాకు రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అంటే, ఈరోజు పగడాల ప్రవీణ్ అన్ని గారి యొక్క మృతి విషయమై మాట్లాడినటువంటి అజయ్ బాబును అరెస్ట్ చేసి ఆయన్ను కటకటాల వెనక పంపించి ఆయన ఆకారం చూస్తే చాలా బాధగా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ఈరోజే బయలుచ్చారు, వచ్చారు ఆయన. ఈరోజు ఇన్ని పరిస్థితులు క్రైస్తవుల మీద ఎందుకు జరుగుతున్నాయి? ప్రవీణ్ పగడాల గారిని మృతి విషయమై ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్న మతోన్మాదుల మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఇవన్నీ మేము మాట్లాడట్లా, ఎందుకంటే తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే వారి మీద కేసులు ఫైల్ చేశారు కనుక వారు అలా మాట్లాడకూడదు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది, మత సామరస్యతను దెబ్బతీసే విధానంగా మాట్లాడుతున్నారు అని వారి మీద కంప్లైంట్లు ఫైల్ చేసినప్పుడు ఆ కంప్లైంట్లను తీసుకోలేదు, ఇప్పుడు కూడా వారిని అరెస్ట్ చేయలేదు. అయితే మేము కోరుకుంటున్న విషయం ఏంటంటే, అమ్మ ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా నేను కోరుకుంటున్న విషయం ఏంటంటే, యావత్ క్రైస్తవం పట్ల నేను కోరుకుంటున్నటువంటి నా ఆవేదన ఏంటి అని అంటే, దయచేసి నా ఆవేదన ఏంటి అని అంటే, మళ్ళీ బైబిల్ మీద మతోన్మాదులు మాట్లాడకూడదు. బైబిల్ మీద మతోన్మాదులు మాట్లాడకూడదు. ఎందుకంటే బైబిల్ మీద మతోన్మాదులు మాట్లాడుతున్నారు కనుకనే బైబిల్ తప్పుడు గ్రంథం అని చిత్రీకరిస్తున్నారు కనుకనే బైబిల్ మంచి గ్రంథం కాదు అని చిత్రీకరిస్తున్నారు కనుకనే బైబిల్ మనిషి అన్నవాడు ఎవడు, మగవాడు అన్నవాడు ఎవడు కూడా చదవలేడు అనే విధంగా చిత్రీకరిస్తున్నారు కనుకనే ఈరోజు మా క్రైస్తవ సోదరులు కూడా వాళ్ళ యొక్క హైందవ గ్రంథాల్లో ఏముందో చెబుతున్నారు, వాస్తవం చెబుతున్నారు. ఇక్కడ జరుగుతుందమ్మా. కాబట్టి ఆ మతోన్మాదుల నోర్లు మీరు మూయించండి. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒకటి క్రైస్తవులు హైందవ గ్రంథాల్లోంచి తీసి మాట్లాడిన, హైందువులు బైబిల్లో అది ఉంది ఇది ఉంది అని తీసి వారు మాట్లాడిన, వారు విమర్శించిన, వీళ్ళు వారిని విమర్శించిన, వారు వీళ్ళని విమర్శించిన, ఒక ముస్లింలు క్రైస్తవులు విమర్శించిన, ఒక ముస్లింలు హైందువులు విమర్శించిన, ఒక క్రైస్తవులు ముస్లింలు విమర్శించిన, హైందువులు విమర్శించిన, అలాగే బౌద్ధులు కానివ్వు, సిక్కులు కానివ్వు వచ్చి ఈ రాష్ట్రంలో ఎంతమంది మతాల పేరట ఉన్నారో వారందరూ ఒక మతాన్ని గురించి ఇంకొక మతాన్ని, అంటే ఈ మతంలో ఉన్న పరమాత్మాన్ని ఒకళ్ళు విమర్శిస్తే అలాంటి వారి మీద తక్షణమే మీరు చర్యలు తీసుకోండి. తక్షణమే వారి మీద వెంటనే మీరు కేసు ఫైల్ చేయండి. తక్షణమే వారి మీద మేము చర్యలు తీసుకుంటాం, వారిని కటకటాల వెనక్కి పంపిస్తాం. ఎందుకంటే మత సామరస్యతను దెబ్బతీనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కనుక ఇలాంటి వారిని నోర్లు మూయించడానికి మేము ప్రభుత్వంలో కొన్ని చట్టాలను ఇప్పటి నుండి మేము ప్రవేశపెడుతున్నామని మీరు ఒక పిలుపునివ్వండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సర్దుమణుగుతాయి. మళ్ళీ రిపీట్ అవ్వవు, మళ్ళీ తెర మీదకి ఇలాంటి విషయాలు రావు. దయచేసి అర్థం చేసుకుని మా ఆవేదన. ఎందుకనంటే ఈరోజు బైబిల్ మీద ఎంత తప్పుడుగా మాట్లాడినా సరే అలాంటి వారి గురించి ఏం పట్టించుకోవట్లేదు. అలాంటి వారు ఇంకా ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, ఇంటర్వ్యూలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈరోజు హైందువులకు సంబంధించినటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. ఆ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఈ రాధా మనోహర్ దాస్ అన్న వాడిని పిలిపించుకుంటున్నారు. అలా పిలిపించుకున్న తర్వాత వాడేం మాట్లాడుతున్నాడంటే గలీజ్గా మాట్లాడుతున్నాడు. వాడు ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అని అంటే యేసు తల్లి వ్యభిచారి అని మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవ సమాజం బైబిల్ పవిత్రమైన గ్రంథం అని అది ప్రామాణికమైన గ్రంథం అని నమ్ముతున్న వారు విశ్వాసాలను దెబ్బకొట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే ఈరోజు హైందవ సహోదరులు గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు క్రైస్తవ సహోదరులు కూడా చదివి ఈ విధంగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. అక్కడ జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి మతోన్మాదుల నోర్లు మూయాలైనా మా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది ఆవేశపరులు అంటే మా యేసును తిడుతున్నారు, మా గ్రంథాన్ని తోలనాడుతున్నారని వారికి ఉన్నటువంటి ఆవేదన తెలియపరుస్తున్నటువంటి మా సహోదరుల నోర్లు మూయబడాలి అన్న దయచేసి మీరు చట్టం విషయంలో ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకొని మీరు ఈ యొక్క రాష్ట్రంలో మళ్ళీ అల్లకొలాలు మత కల్లాలు మళ్ళీ సృష్టించబడకుండా ఉండాలి అని అంటే దయచేసి హోమ్ మినిస్టర్, గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు దయచేసి మా బాధను మీరు అర్థం చేసుకోండి. మీరు సేవకుల యొక్క సమాజ మందిరంలో సేవకుల వారి యొక్క సదస్సులో మీరు ఇచ్చిన మాట మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను తీరుస్తానని దయచేసి అమ్మా ఈ ఒక్క విషయం మీరు చేయండి. దయచేసి మళ్ళీ ఈ ఘర్షణలు వద్దు, మళ్ళీ ఈ ఛానల్స్లో డిబేట్లు ఇవన్నీ వద్దు, ఇంకా ఇవన్నీ వద్దు. ఛానల్స్లో ఆ రాధా మనోహర్ దాస్తో డిబేట్ చేస్తారా, లేదంటే ఈ అజయ్ బాబుతో డిబేట్ ఇలాంటివి వద్దండి, ఇలాంటివి ఇంకా ఉండకూడదు. అలాంటి డిబేట్లు ఏ ఛానల్ వాడు పెట్టినా వాడి మీద మీరు కంప్లైంట్ పే చేయండి. అలాంటి ఛానల్ వాడు ఏ డిబేట్లు పెట్టి ఎవరిని పిలిచినా సరే దయచేసి అలాంటి వారిని మీరు వెంటనే మీరు మీ కస్టడీలోకి తీసుకోండి. కాబట్టి ఇది ఒకటి చెయ్యండి. భారతదేశం బాగుండాలి అని అంటే, భారతదేశం ఒక మణిపూర్ లాగా మారకూడదు అని అంటే దయచేసి దేవుడు మీకు చట్టం ఇచ్చాడు.
దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో దయచేసి ఎలాంటి చర్యలు మీరు తీసుకొని క్రైస్తవ సమాజానికి ఒక మంచి ప్రకటన మీరు చేస్తే క్రైస్తవ సమాజం అంతా నిజంగా మీకు రుణపడి ఉంటారు. దయచేసి ఈ పని చేసి పెట్టమ్మా, ఈ పని చేసి పెడతామని ఆశిస్తూ క్రైస్తవ సమాజం అందరి పట్ల నేను కోరుతున్నటువంటి రిక్వెస్ట్, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఆ అధికారం మీకోసం నేను ఉపయోగిస్తానని ఒకనాడు మీరు మాట ఇచ్చారు. ఆ మాట మేరకే ఈరోజు నేను మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఈ విషయంలో చక్కటి స్పందన మీరు తెలియపరుస్తారని, యావత్తు క్రైస్తవ్యానికి మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తారని, మీరు గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడండి, అలాగే గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడండి, అలాగే గౌరవనీయులైనటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి మా అనితమ్మ, మీరు మాకు మంచి ఈ విషయంలో క్రైస్తులందరి పక్షాన్ని మీరు పోరాడి క్రైస్తులందరికీ కూడా మేలు జరగాలని, వారికి క్షేమం జరగాలని, ఈ విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకొని సమాజానికి తెలియపరుస్తారని ఆశిస్తూ, నా దేవుని మాటలు మీరు, మీ ప్రభుత్వం, మీరు కూడా అనితమ్మ గారు మీరు కూడా యోగక్షేమాలతో మీ ప్రభుత్వం దేవుడు ముందుకు నడిపించను గాక. ఆమేన్. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యు ఆల్.